సుజనానంద వెంకటేశ్వర స్వాముల వారు ఏదైనా ఉపమానం తీసుకుంటే ఒక ఉపమానాన్ని ఒకేసారి గురు శ్లోకం जय सद्गुरु ब्रह्मराज आत्मानात्मरहितं अचल पूर्णोपदेशिकं श्री निश्चलानंद नारायण गृह शिष्यं श्रीशैलवंशाम्बुधिरेव जातं श्री परमानंद शंकरेन्द्रं सद्गुरुं मद्गुरुं भजामि। श्री 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 परमानंद शंकर नारायण स्वामी మా యొక్క హృదయపూర్వక ద్వాదశి స్వాస్థ్య దండ ప్రమాణం అర్పిస్తూ ఈరోజు పూజలు అందుకున్న అమృతానంద నాగేంద్ర స్వాముల వారికి హృదయపూర్వక స్వాస్థ్య దండ ప్రమాణములు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారములు. ఇప్పుడు ఎరుక గురించి అచలం గురించి చెప్పారు కనుక మనకు ఎరుకని ఎట్లా తెలుసుకోవాలనేటప్పుడు దాని గురించి ఒకటి తీసుకొని ఎట్లా అంటే అన్నరసముతోటై శుక్లశోణితమయమైన ఈ దేహమన్నమయం పంచప్రాణంబులు ప్రబలి కర్మేంద్రియ పంచకంబులగూడి ప్రాణమయము జ్ఞానేంద్రియంబులు మానసంబుపతి కూడి అయినది మనోకోశమయము చెలగి జ్ఞానేంద్రియంబులు బుద్ధియును కూడి విజ్ఞానమయము అవిద్యయందు మనసు కలసిన ఆనందమయములిట్లు పంచకోశములకు సాక్షి పరుడ నీవే రమ్య గుణరామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షిత. ఈ శరీరం అయినటువంటి చేతులలో అన్నరసముతోనే శుక్ల శోణితమయమైనటువంటి ఈ శరీరం ఏదైతుందో కోశము అనగా వర. వర అంటే ఒక పొర, కత్తులకు ఒకటి ఎట్లా పెడతామో ఆ తీరుగా అట్లా మొట్టమొదటి ఈ అన్నరసంతోనైనటువంటి ఈ శరీరమైనటువంటి మోహాన్ని వదులుకోలేదు. అంటే ఈ పృథివి నుండి అన్నము, అన్నం నుండి ఓషాదులు, ఓషాల నుండి ఈ సకల చరాచర జగత్తంతా కూడా ఏర్పడేది కనుక ఇది మొట్టమొదటి ఎట్లా అంటే దీనికి కఠోపనిషత్తు లోపల చిన్న కథ చెప్తారు. ఆ కథ చెప్పాను ఎట్లా అంటే ఈ నచికేతుడు అనేటటువంటి ఆయన వాద్రశవరుని కుమారుడు. ఆయన పెద్ద ఒక యాగం పెట్టి ఈ ఉన్నటువంటి ఋషులకు, గురువులకు అందరికీ ఒక ఆవుని దానం ఇయ్యాలి. ఎట్లంటే మంచి పొదుగులున్న ఆవులని ఒక్కొక్క 2 కొమ్ములకు బంగారు కొమ్ములు పెట్టి అందరికి దానం ఇయ్యాలి. అట్లా యాగం చేసి అందరిని ఇట్లా సభ కూర్చోబెట్టి ఒకరొకరిని పిలిచి ఒక ఆవుకు 2 కొమ్ములు బంగారు తీసుకొని ఇస్తున్నాడు. నచికేతుడు 12 ఏళ్ళ ఏజ్ ఉంటుంది. ఆయన చూస్తాడు ఏదైతే మనం దానం ఇస్తున్నామో వాళ్లకు మంచిదై ఉండాలి, అంటే ముందర బతుకులు కడిగి ఉండాలి. కానీ ఈయన ఏం చేస్తారంటే గొబ్బిత పైనటువంటివి ఆవులను తీసుకొని, పొదుగు లేని ఆవులను తీసుకొని వాళ్ళకి దానం ఇస్తుంటే ఈ నచికేతుడు తండ్రిని అడగలేక ఇట్లా ఇస్తే నరకలోకాల ప్రాప్తి అయ్యేది, మంచివి ఇస్తేనేమో మోక్షానికి మార్గం అవుతుంది అని ఆలోచన చేసి తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి దగ్గర పోతే నాయన నన్నెవరికి దానం ఇస్తావు అంటే ఆయన కోపంతోన నిన్ను ఎవరికి దానం ఇస్తావు అని ఈ అట్లే కాదు తండ్రి మాట చెప్పి కనుక యమలోకం బాట పడతాడు. యమలోకం పోయి ద్వారం కాడ ఉన్నటువంటి యమపట్ల దగ్గర అయ్యా యమధర్మరాజు ఉండడా అంటే లేదని చెప్తాడు. వాళ్ళు చెప్తారు నీళ్ళు తాగు, కూర్చో, కడుపు అంటే ఏమన్నా తీసుకుపోయి ద్వారం కాడ కూర్చుంటాడు. 3 రాత్రులు 3 పగుళ్ళు అట్లే కూర్చుంటాడు. అంతవరకు యమధర్మరాజు రాదు. అప్పుడు 3 రోజులైనాక యమధర్మరాజు వచ్చినప్పుడు యమపటలు చెప్తారు అయ్యా భూలోకంలోకి బ్రాహ్మణ బాలకుడంట ఈయన నీకోసం 3 రాత్రులు 3 పగుళ్ళు ఉపవాసంతో కూర్చున్నాడు అంటే అప్పుడు ఆయన తీసుకుపోయి మనం ఏం చేస్తాము ధ్యానం, ఆవాహనం, సింహాసనం, భాగ్యం తదైవచ అంటే
షోడశోపచార పూజలు చేసి కూర్చోబెట్టి, నాయన నీవు ఎందుకు వచ్చినావో నాకు తెలియదు, నా కోసము 3 రాత్రులు 3 పగలు ఉపవాసం ఉండవు కనుక నీకు 3 వరహాలు ఇస్తా, ఏవైనా కోరిక అని చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఎందుకంటే తండ్రి యమధర్మరాజుకు దానం ఇచ్చిందని తోలిచ్చింది కనుక నేను మళ్ళీ నా తండ్రి దగ్గర పోతే నన్ను ప్రేమ ద్వారా అప్పుడు చేర్చుకోవాలి. ఇక రెండవది ఏంటంటే మా నాయన కొట్టిపోయినటువంటి ఆవులను దానం చేసిన కనుక అతనికి నరకలోక ప్రాప్తిగా రాస్తాడు. ఇక మూడవ ప్రశ్న, స్వామి ఈ సకల చరాచర జగత్తు లోపల జనన మరణం లేనటువంటిది, ఎప్పుడు ఉండేటటువంటిది సత్యమైనటువంటి వస్తువు ఏదైతుందో అటువంటి వస్తువు నాకు కావాలి. అప్పుడు నాయన అదొక్కటి తప్ప ఇంకోటి ఏదన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచం లోపల అందరూ 12 ఏళ్ళు 5 ఏళ్ళు ఎన్నెన్నో సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు అంతా కూడా నాకు ఇంత రాజ్యం కావాలి, ఇన్ని భూములు కావాలి, డబ్బు కావాలి అనేటటువంటి స్వార్థం కోసమే అన్ని తపస్సు చేసేది. కానీ నీవు ఇటువంటి దాన్ని అడుగుతున్నావు అంటే అటువంటి దాన్ని నేను చేయలేరు, లేదు స్వామి నాకు కావాలంటే అప్పుడు చెప్తున్నాడు. అయితే సరే, నిత్యమైనటువంటి ఉన్నటువంటి బ్రహ్మ ఏదైతుందో, మీరు కనిపించేటటువంటి ఈ శరీరం ఏదైతుందో, ఈ అన్నమయమైనటువంటి ఈ కోసమే బ్రహ్మం చూడండి. ఆయన పోయి దీన్ని ఉపాసన చేయంటే, ఉపాసన చేస్తే ఈ శరీరం ఎట్లుంది, జనన మరణాలతో కూడుకొని బాల్యము యౌవనము కౌమారమైనటువంటి రూపనామాలు మారుతుంది కనుక దీన్ని విచారణ చేసి, స్వామి మీరు ఇట్లా చెప్తే నాకు మరి ఇది ఇట్లుంది కదంటే అట్లా నారాయణ అయితే అది కాదు అన్నమయ. ఇక ప్రాణమయం, నీ లోపల ఉన్నటువంటి ప్రాణం ఏదైతుందో అదే పరబ్రహ్మ స్వరూపము, అదే నిత్యమైనటువంటిది అని చెప్తే దీన్ని ఉపాసన చేయాలి. అప్పుడు దాన్ని ఉపాసన చేస్తే ఈ ప్రాణం ఏమైతుందంటే దీనికి ఆకలి తప్పులతో కూడుకొని ఉంటుంది కనుక ఇది విచారం చేసి మళ్ళీ తిరిగితే, స్వామి మీరు ఇట్లా చెప్తే ఇది ఆకలి తప్పులతో కూడుకున్నది కదా, మరి ఇదే పరబ్రహ్మ స్వరూపం అంటే అట్లా నారాయణ అది కాదు, ఈ మనస్సు పరబ్రహ్మ స్వరూపం. మళ్ళా దాన్ని ఉపాసన చేసి చూస్తే ఈ మనస్సు ఏదైతుందో సుఖ దుఃఖాలకు లోనయ్యేటటువంటి కనుక దాన్ని ఉపాసన చేసి మళ్ళీ అడిగితే, స్వామి ఈ మనస్సు బ్రహ్మస్వరూపం అంటే కదా, ఇది ఇట్లా అట్లా నారాయణ ఇది కాదు, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమైనటువంటిది ఏదైతుందో ఇది బ్రహ్మస్వరూపము, దీన్ని ఉపాసన చేయాలి. దాన్ని ఉపాసన చేసి విచారణ చేస్తే విజ్ఞానం అనగా జ్ఞానం, ఆ జ్ఞానము జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు ఉంటుంది, నిద్రపోతలు లేకుండా పోతుంది కనుక ఇది ఒకసారి ఉంటుంది ఒకసారి లేకుతుంది. ఇది ఎట్లా స్వామి పరబ్రహ్మం అంటే అట్లా నారాయణ ఇది కాదు. ఇక ఆనందమయమైనటువంటి దీన్ని ఉపాసన చేయాలి. ఈ ఆనందమైనటువంటిది ఏదైతుందో అది కూడా ఒకసారి ఉంది ఒకసారి లేకుండా పోతుంది. ఎందుకంటే బాగా ఆనందకరమైనటువంటి నిజమైనప్పుడు ఆనందం ఉంటుంది, మళ్ళీ ఒకసారి దుఃఖం ఉంటుంది కనుక ఇది కూడా ఇస్తుంది స్వామి అంటే అది కాదు. ఏదైతే నిరన్మయ కోశమైనటువంటిది అన్న ఏదైతే చెప్పుకున్నాడో పంచకోశాలకు అతీతమైనటువంటిది ఏదైతే వస్తువు ఉన్నదో అది నిత్యమై సత్యమై ఉన్నటువంటిది అని ఈ ఉపనిషత్తులలో చెప్తే, ఏదైతే పంచకోశాలకు అతీతమై ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏ ఎరుక, అది ఏ హిరణ్మయం. దాన్ని విచారణ చేస్తే అది మూలం లేని గుర్తెరిగే శరీరం అని ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో ఈ సమస్త ప్రపంచాన్ని కూడా కదా అని తెలుసుకోవడానికి చెబుతూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా. జై సద్గురు ప్రభు మహారాజు అన్నారు. ఎరుక గురించి చెప్తాను అన్నారు. ఎరుక గురించి, ఎరుక పుట్టుక గురించి చెప్పాలి అంటే ఆయన లోతుగా పోయినారు. మరి రెండు మాటల్లో చెప్పాలంటే, నీరు అన్నమన్ను చేయి సర్వలోకం ఇళ్ళను చేసి, నీరు మట్టి లేక నిల్చున్న మొక్కలు శంకర ఆంజనేయ శంకరులకు ఈ పద్యాన్ని మీ గురువుల ద్వారా లోతుగా విచారించండి. మీకు ఎరుక ఏ విధంగా పుడుతుందో అర్థమవుతుంది. నీరు అన్నమందు చేసి మనసు ప్రాణం ఎలసే సర్వలోకమిలను చేసే, నీరు మట్టి లేక నిలుతున్నా మొక్కలు శంకర ఆంజనేయ శంకరులకు. ఎందుకంటే ఈ వివరణ ఇవ్వాలంటే
నేను కూడా గంట సేపు అధ్యక్షుడు అని నేను ఎంతైనా టైం ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గురువులే కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మైక్ ఉందని మనం ఎంతంటే ఉపయోగించుకుంటే ఎట్లా? ఒక్కొక్కరు 10-15 నిమిషాలు ఉపయోగించుకుంటే వాళ్ళు ఏం కావాలి? వాళ్ళు కూడా వచ్చింది దేనికి? మనం పెట్టే భోజనాలు కాదు కదా, వాళ్ళ గురువులు ఏం చెప్పినారో వాళ్ళకి తెలియజేయాలనే కదా. కొందన్నా మనం కూడా తెలుసుకోవాలి కదా, వాళ్ళు కూడా వాళ్ళ గురువులు ఏం చెప్పినారో మనం వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఎంతో ఉంటుంది. ఆ భావం కూడా మనం ఆలోచించాలి. ఇక పూర్ణానంద కుమ్మరి కృష్ణయ్య స్వాముల వారు తాండు